కంఫర్ట్ అనిపిస్తే మోకాళ్ళని కలిసి పెట్టుకొని నిటారుగా కూర్చోండి. లాంగ్ బ్రేక్ తీసుకొని వదలండి 3 times. బయట ఎన్నో డిస్టర్బెన్స్ వినిపిస్తున్నాయి, కానీ లోపల మీకు ఏమేమి శబ్దాలు వినిపిస్తున్నాయో ఒకసారి గమనించండి. మన లైఫ్లో అందరికంటే రెస్పెక్ట్ ఇచ్చేది మన పేరెంట్స్ కాబట్టి మన పేరెంట్స్ను ఊహించుకుందాం. మన పేరెంట్స్ మన ముందర నవ్వుతూ మనల్ని పిలిచేటప్పుడు ఎలా ఉంటుందో ఆ సన్నివేశాన్ని ఊహించుకుందాం. పేరెంట్స్ మనల్ని ప్రేమగా పిలుస్తున్నారు. ఈరోజు మీ పేరెంట్స్, మీరు ఏ పని చేస్తే మీ పేరెంట్స్ మిమ్మల్ని మెచ్చుకుంటారో వాళ్ళకి ఇష్టమైన పనిని మీరు చేశారు. దానికి గర్వపడుతూ సంతోషిస్తూ మీ పేరెంట్స్ మీరు చేసిన మంచి పనిని అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఆ సన్నివేశం మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. పేరెంట్స్ మెచ్చుకునే పనిని మనం మన లైఫ్లో చేసినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. నిజానికి చెప్పాలంటే మనం వాళ్ళ కోసమే ఆ పనిని ఈరోజు చేసుకుంటాం. అలాంటి శుభ సందర్భంలో కలిగే సంతోషాన్ని మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ ఒకసారి గుర్తు చేసుకుంటారు. నా పేరు సత్యన్న. మైండ్ రిలాక్సేషన్ అయితే అలాగే కొన్ని స్వీట్ మెమరీస్. My name is Michael. I remember my parents. My father was very hospitalized. I had to go. ఓకే, మా పేరెంట్స్ గుర్తు చేసుకున్నాం. మన వరకు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. బట్ స్టిల్ హీ నీడ్స్ సమ్ అటెండెన్స్. దానికోసం వెళ్ళాల్సిందని నా పేరు ధీరేష్. నేను కూడా మా పేరెంట్స్ తీసుకున్నాను. నేను టీచర్ అయినప్పటికీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళలాగానే ట్రీట్ చేస్తాను. నా పేరు భానుప్రకాష్. నాకు మా నాన్న గుర్తొచ్చారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళతో ఉన్న అనుభూతులు, నా నుంచి వాళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారు, ఎలా చెప్పుకుంటున్నారో ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి. నా పేరు సంవత్సరం. నేను చేసిన మంచి పని మా తల్లిదండ్రులకు సంతోషంగా ఉన్న పని గుర్తొచ్చింది. శ్రీనివాస్. మా నాన్న వాళ్ళు ఆశ దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అమ్మగారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఆమెతో ఉన్నటువంటి కొన్ని ఒక తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి మీరు చెప్తున్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకున్నాం. నా పేరు రామన్. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఈ ప్రశాంతత మా తల్లిదండ్రులకు ఇష్టం. మేము ఎప్పుడు ఇట్లాగే ఉండరా అనేది గుర్తు తెచ్చుకోవచ్చు. మా పేరెంట్స్తో పాటు మా నాయన రిలీఫ్గా అనిపించింది చేసేటప్పుడు. మా అమ్మ మెచ్చుకున్న సందర్భాలన్నీ గుర్తుకొచ్చాయి. కొంచెం రిలాక్స్గా అనిపించింది. అమ్మ గుర్తొచ్చింది.
వచ్చి చాలా ప్రశాంతంగా అనిపించింది. నా పేరు రేణుకాదేవి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇంత బిజీ లైఫ్లో కూడా మనము మళ్ళీ మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడము, మన సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకోవడము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. థ్యాంక్ యూ. నా పేరు హైమావతి. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వెనకాల ఎప్పుడు తిరిగేదాన్ని. ఆ రోజు గుర్తు చేసుకున్నాను. చాలా హ్యాపీగా. నా పేరు విజయలక్ష్మి. మా అమ్మ నాన్న యొక్క స్మైలింగ్ ఫేసెస్ గుర్తుకొచ్చినాయి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ గుర్తుకొచ్చింది. నా పేరు అనిత. నాకు మా అమ్మ నాన్న అయితే చాలా గుర్తొచ్చింది. మా అమ్మ మా కోసం ఎంజాయ్ చేసింది, అవన్నీ గుర్తొచ్చి మా అమ్మని ఇంకా హ్యాపీగా చూసుకోవాలని అనిపించింది. నా పేరు నసీమా. మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఇద్దరు లేరు. ఇద్దరు చాలా మంచిగా గుర్తుకొచ్చారు. వాళ్ళ స్మైలింగ్ ఫేస్, వాళ్ళు నన్ను ముద్దుగా చూసిన పేరు అన్ని మెమరీస్ గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు మహిళా బేగం. నేను హ్యాపీగా ఫీల్ అయిన అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చాయి. జాబ్ వచ్చినప్పుడు మా నాన్నగారు సంతోషంగా ఫీల్ అయిన సందర్భం గుర్తుకొచ్చింది. ప్రజెంట్ ఆయన లేదు. పేరు కల్పన. ఈ మధ్యనే మా నాన్నగారు పోయారు. మా నాన్న ఇద్దరు లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా పలకరించినట్టు అనిపించింది. నవ్వుతూ పలకరించినట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. నా పేరు పి జానకి. మా పేరెంట్స్ని గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నా పేరు పి వైష్ణవి. చాలా ప్రశాంతంగా